ప్రపంచంలోనే ప్రజానాయకుడి కింద మన్ననలు పొందినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కారణ జన్ముడు. నవ్యాంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు సాగిస్తున్నటువంటి ప్రజానేత, ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నలుదిశల తెలుగు భాషను కానీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కానీ కాపాడేటువంటి విధంగా ముందుకు తీసుకుపోతే నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారికి గుర్తింపు వచ్చేటువంటి విధంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచ చిత్రపటంలోనే నిలిపేటువంటి విధంగా ఆనాడు హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఈనాడు నవ్యాంధ్రప్రదేశ్ అయినటువంటి అమరావతి రాజధాని అవ్వచ్చు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా దేశాల రాజధానుల కన్నా మిన్నగా అమరావతి నిలుపుతున్నటువంటి కాలన జన్ముడు. రేపు విజన్ 2047 వెళ్ళేటప్పటికీ ప్రపంచంలోనే నవ్యాంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలబడుద్ది అనేటువంటి విధంగా నవ్యాంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆనాడు విద్యార్థి దశ నుంచి 1978వ సంవత్సరంలో జీవితాన్ని ప్రారంభించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 78లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి అయ్యి తర్వాత తెలుగుదేశాన్ని ఈనాటి వరకు కూడా ఈ 44 సంవత్సరాలు బలోపేతమైనటువంటి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ వరకు కూడా తీసుకెళ్ళి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో నిలబడింది అంటే నరేంద్ర మోడీకి అండదండగా ఉంటూ అత్యధికంగా 2వ స్థానాలు స్థాపించినటువంటి పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఓటర్స్ కానివ్వండి, 5.5 కోట్ల మంది ప్రజలు కానివ్వండి, ముక్త కంఠంతో రాబోయేటువంటి 15-20 సంవత్సరాలు కూడా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలించాలా, భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా మిగతా 28 రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చెందాలా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న రాజధానుల కన్నా మిన్నగా ఉండాలా, హైదరాబాద్ ఆనాడు ఏ రకంగా అయితే ఆదాయాన్ని సమకూర్చేటువంటి యువతకి విద్యార్థులకి ఉపాధి కల్పించేటువంటి పారిశ్రామిక రాష్ట్రం కింద అభివృద్ధి చెందిందో నవ్యాంధ్రప్రదేశ్ కూడా చెందాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి 26 జిల్లాలు కూడా పారిశ్రామిక జిల్లాలుగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో కోరుకున్నారు. ఈ జన్మదినోత్సవం నాడు ఆయనకి అందరూ ఆశీస్సులు కావాలా, భగవంతుడు ఆశీస్సులు కావాలా, ప్రజల ఆశీస్సులు కావాలా, ఈ అన్నిటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు నడవటానికి ప్రజల చేతితో సహకారం కావాలని కోరుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికంగా జేజేలు మధ్యన తెలియజేస్తున్నాం.